విజయవాడలో రాష్ట్ర పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తరఫున మన రోజా గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మన శ్రీకాంత్ రెడ్డి గారు మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదని మేము ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మమ్మల్ని తిట్టిన దానికి బదులుగా మేము నిరసన వ్యక్తం చేస్తే మీ సమస్యలపైన మేము పోరాడుతున్నాం అంటున్నారు. మా సమస్యలు ఎప్పుడైనా మీరు అడిగారా? మీకు దుమ్మెత్తి పోసుకోవడానికి, తిట్టుకోవడానికి, వ్యక్తిగత దోషణలకే మీకు సమయం లేకుంటే మీరు మా సమస్యలపైన పోరకలాడతారా? మీరు మా సమస్యలపైన పోరకలాడాల్సిన అవసరం లేదు. మేము పోలీసులో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా మా ఒకరోజు జీతంతో ఆ డబ్బులతో మా పోలీసు అధికారుల సంఘ కార్యాలయం కట్టుకొని మా డబ్బులతోనే మా వెల్ఫేర్లో కొన్ని పథకాలు పెట్టుకొని చేసుకున్నాం తప్ప మీరు మాకు చేసింది ఏమీ లేదండి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మేము మళ్ళా మా కార్యాలయాలన్నీ పునరుద్ధరించుకొని మా పోలీసులు మా అధికారులు బాగున్నారు. మాకు మంచి వెల్ఫేర్ చూసే డీజీ గారు వచ్చారు. మా కుటుంబ పెద్ద ఆయన ద్వారా మేము ప్రభుత్వానికి తీసిపోయి చేసుకుంటామే కానీ మీరు మమ్మల్ని దుమ్మెత్తిపోసి దొంగలు, బౌన్సర్లు అని దౌర్భాగ్యులు జైలుకు పంపిస్తామని మాట్లాడి మళ్ళీ మేము వ్యతిరేకిస్తే మీ సమస్యలపైన మాట్లాడితే మమ్మల్ని వ్యతిరేకిస్తారంటారు. ఏంది మీరు మా సమస్యలపైన మాట్లాడింది? మాకేమీ చేయలేదు కాబట్టి మీరు చేయాల్సిన అవసరం లేదు. దయించి మమ్మల్ని గౌరవించండి అని కోరుకుంటున్నాం. ఇప్పుడే చేయలేదు. వారు చెప్పింది ఏంటంటే మీ తరపున మేము పోరాడుతామన్నారు. ఈ 3 సంవత్సరాల్లో అసెంబ్లీలో కానీ బయట కానీ పోలీసుల తరపున ఎక్కడైనా ఒక వేదికలో పోలీసు సమస్యలు ఇవి ఉన్నాయి, ఈ సమస్యలు పరిష్కరించండి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎక్కడైనా ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయా అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము పొలిటికల్ పార్టీస్కి ఎవరికి ఈ విజ్ఞప్తి పత్రాలు ఇవ్వటం మా సంఘంలో ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే మాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. మేము ఎప్పుడైనా ప్రభుత్వాన్ని అడగతాం, మా అధికారులను అడగతాం. అంతేగాని ప్రతిపక్ష నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు, వైసీపీ నాయకులు వాళ్ళ కాడ అందరి కాడ పోవాల్సిన అవసరం లేదు. చేయాల్సింది మా అధికారులు సగము, ప్రభుత్వం. మాకు ఒక ప్రొసీజర్ ఉంది. మా బైలా ప్రకారమే మేము ప్రొసీడ్ కావాల్సింది. మేము అఫిలియేటెడ్ పార్టీస్ కాదు. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ వేశారండి. సంతృప్తి అంటే ఇప్పుడు అంతకుముందు మనం 2 బైఫర్కేషన్ అయింది. బైఫర్కేషన్ అయితే 2 రాష్ట్రాలు అయిపోయినాయి. కొన్ని వేల కోట్ల రూపాయలతోటి మనం లోటు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. తెలంగాణలో ఏమైంది? వాళ్ళు మొత్తం ఇల్లు మొత్తం కట్టేసుకున్నారు. మన దగ్గర ఇప్పుడు ఇటుకలు ఉన్నాయి. ఆ ఇటుకలతోటి ఒక్కోటి కన్స్ట్రక్టివ్గా కట్టుకొని పోవాలా. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, ఇద్దరు విడిపోయారు. ఇద్దరు విడిపోయిన తర్వాత ఇద్దరికి సమాన భాగాలు ఇవ్వకుండా ఒక తండ్రి ఒక పెద్ద కొడుకుకే మొత్తం అంతా ఇచ్చేసి చిన్న కొడుకుని కట్టుబట్టలతోటి బయటికి పంపించినట్లుగా ఉంది. సో ఆ కొడుకు మళ్ళీ ఇది రావాలంటే అతనికి కొంచెం సమయం పడుతుంది. అలాగే సంతృప్తి అనేది వాస్తవంగా వాళ్ళకి ఎలా జరిగిందో మాకు కూడా జరగాలని కోరుకుంటాం. సంతృప్తి వాస్తవంగా లేదు మాకు. కానీ బైఫర్కేషన్ ఎలా సంతృప్తి లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ సమస్యల పట్ల మేము ఉన్నాం కదా. ఈ బైఫర్కేషన్ జరిగింది. ఇప్పుడు ఎన్ని లక్షల కోట్ల దాంతో మనం వచ్చాం. సో అందుకని సంతృప్తి అయితే లేదు, కానీ నెక్స్ట్ ఆశావాసంతో ఉన్నాం. ఎందుకంటే మా వెల్ఫేర్ డీజీ గారు మేము ఎన్నో రెస్పాన్స్ ఇచ్చాము. మా అనేక కార్యక్రమాలు ఆయనతో జరిగి ఉన్నాయి. తర్వాత అనేక రిప్రజెంటేషన్స్ కూడా మేము ఇచ్చున్నాము. సో ఆయన మాకు సానుకూలంగా అన్నీ కూడా సమస్యలు పరీక్షిస్తామని చెప్పేసి మాకు వాగ్దానం చేస్తున్నారు. అలాగే హోమ్ మినిస్టర్ గారి దగ్గర కూడా అనేక మార్లు మేము
వెళ్ళున్నాము. ఆయన కూడా మా సమస్యలను పరిష్కరించాలంటే వాళ్ళకి టైం ఇవ్వాలి కదా. టైం ఇవ్వకుండా గొంతు మీద కట్టిపెట్టి ఈరోజు చేస్తావా రేపు చేస్తారా అనేదానికి అది మా వ్యవస్థ కాదు కదా. మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రతిరోజు అనునిత్యం మేము రిప్రజెంటేషన్ చేస్తూనే ఉంటాం ఆ పని అయిందాకా. ఉన్నాం, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉన్నాం. అది ఉన్నదా. ఇంకోటి లాస్ట్కి నేను చెప్పేది ఏంటంటే, జైలుకు పోతారు, జైలుకి పంపిస్తాము అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో కుదరదు. ఎందుకంటే ఇది అధ్యక్ష తరహా పరిపాలన కాదు. ప్రజాస్వామ్యంలో చట్టపరంగా ఎవరైతే నేరాలు చేస్తారో, ఎవరైతే అక్రమాలు చేస్తారో వాళ్ళే జైలుకి వెళ్తారు. కానీ నేను నిన్ను జైలుకి పంపిస్తాను, నేను నిన్ను దానికి పంపిస్తానంటే అది కుదరదు. అసలు చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు జైళ్ళు అంటే అవి పరివర్తన శిక్షణ కేంద్రాలు. అయ్యి జైలు అంటే ఒక వ్యక్తిని ఒక జైలుకు పంపించినప్పుడు ఆ వ్యక్తి మంచిగా మారటానికి పరివర్తన శిక్షణ కేంద్రాలు అయ్యి, ఆ పరివర్తన శిక్షణ కేంద్రాల్లో కూడా కొంతమంది పరివర్తన రాకపోతే దౌర్భాగ్య పరిస్థితులు ఈ సమాజంలో మనం ఏమీ చేయలేం. ఏమండి, నేను ఆయన గురించి చెప్పడం లేదు. ఎవరైనా చట్టపరంగా ఓకే, మీరు చెప్పండి. పోలీసు కలెక్టర్లు అంతా అన్ని అవినీతి పరులే, అందరినీ జైలుకి పంపిస్తాం. అవును, ఇలాగ చేస్తే ఎవరైనా జైలుకి వెళ్తారు. అక్కడ ఇప్పుడు చట్టపరంగా చట్ట పరిధిలో లేక చెప్పండి. కలెక్టర్ గారిని జైలుకి పంపిస్తానన్నా, ఖచ్చితంగా సెంట్రల్ జైలుకి పంపిస్తానన్నా. మీరు వినండి, దగ్గరుండి కృష్ణ మాది అది కాదండి. వాళ్ళు చూసుకుంటారు సార్. కలెక్టర్ విషయంలో కూడా మేము మాట్లాడడం లేదు. మాది పోలీసుల నుండి చూడండి బాబు, పోలీసుల నుండి కలెక్టర్ వరకు అందరూ కరప్టెడ్స్ అని అన్నారు. ఎవరు ఏ వ్యవస్థలో సమాజంలో నుంచి వచ్చిన చెప్పేదండి. సమాజంలో నుంచి ప్రతి ఒక్కడు ఏ వ్యవస్థలోకి వచ్చినా, పోలీసులోకి వచ్చినా, రెవెన్యూలోకి వచ్చినా, జర్నలిజంలోకి వచ్చినా, లేకపోతే వ్యాపారంలోకి వచ్చినా, రాజకీయాల్లోకి వచ్చినా, ఏ వ్యవస్థలో 100% నిజాయితీ పరులను నిరూపించండి, దానికి మేము ఒప్పుకుంటాం. ఏదో కొంతమంది అవినీతి పరులు ఉన్నారు అనాలా? అందరూ కాదు కదా. దాని గురించి అట్ట కాదు, మొత్తాన్ని అనటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పోవటం తప్పు కాదు, అక్కడ వాళ్ళతో పరామర్శించడం తప్పు కాదు. కానీ అక్కడ ఆయన చేసిన ప్రవర్తన బాగలేదు. అంటే వినండి అవసరం లేదు. మేము చెప్తున్నాం కాదు, చూడండి. ఇప్పుడు మేము పోలీసుల గురించి మేము మాట్లాడేది ఇతరుల గురించి కాదు. ఇప్పుడు అక్కడ మేము ప్రెస్లో అట్ట కాదు.